తాజాగా వస్తున్నటువంటి వార్త, హిజ్బుల్లా ఆల్రెడీ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఆ దాడిని చాలా మేరకు తిప్పికొట్టింది అని వార్తలు వస్తున్నాయి. నేను నిన్న మాట్లాడిన 2 వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. వార్ క్లౌడ్స్ ఆల్ ద మిడిల్ ఈస్ట్, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పుడు తాజాగా వస్తున్న కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో ఏంటంటే, అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరుల్ని తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలాలని లేదా ఆ దేశాలు వదలాలని, ఒకవేళ ఉండాల్సి వస్తే తమ రాయబార కార్యాలయాలతో టచ్లో ఉంటూ స్థానిక ప్రభుత్వాల ఆదేశాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ మెలగాలని వాళ్ళ పౌరులకు, తమ సిటిజన్స్కు డైరెక్షన్ కూడా ఇచ్చారు. సో లెబనాన్లోని రాజధాని బీరూట్లో, సదరన్ బీరూట్లో తమ స్ట్రాంగ్ హోల్డ్ అంటే హిజ్బుల్లాకు బలమైన కేంద్రంలో ఉన్నటువంటి కమాండర్ను ఇజ్రాయిల్ ఇటీవల దాడి చేసి అంతం చేసింది. దాంతోపాటు ఇస్మాయిల్ హనియే, హమస్ పొలిటికల్ చీఫ్ను టెహ్రాన్లో, ఇరాన్ రాజధానిలో హత్య గురయ్యాడు. అది కూడా ఇజ్రాయెల్ పనే అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అటు హిజ్బుల్లా, ఇటు ఇరాన్ మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించాయి. సో ఆల్రెడీ హిజ్బుల్లా అటాక్ మొదలుపెట్టింది. సో ఈ అటాక్ కేవలం సరిహద్దు ప్రాంతాల కన్ఫైన్ కాకుండా డీప్ ఇంటూ ఇజ్రాయిల్ అని వారు హిజ్బుల్లా ప్రకటించింది. అంటే ఇజ్రాయిల్లోని లోపలి ప్రాంతాలకు కూడా అటాక్ పోతుంది అని. అలాగే ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. సమయము, ప్లేస్, టైం, మా మెథడ్, మా ఇష్టం అని చెప్పి. ఇప్పుడు మీడియా కథనాలు, ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెప్పేది ఏంటంటే, ఎనీ టైమ్ అండ్ మండే, నేను నిన్నటి వీడియోలో చెప్పాను, ఈ వీకెండ్లోగా హిజ్బుల్లా ఇరాన్లు ఇజ్రాయిల్ పైన అటాక్ చేయడం మొదలు కావచ్చు అని. మీకు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే, హిజ్బుల్లా ఆల్రెడీ దాడి చేసింది. ఇక తర్వాత మళ్ళీ ఫాలోఅప్ దాడులు ఉంటాయో లేదో చూడాలి. ఇరాన్ కూడా మండే వరకు, అంటే మరో 24 గంటల లోపే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి తోడు అమెరికా కూడా తన వార్షిప్స్ను, ఫైటర్ జెట్స్ను, మిసైల్స్ను ఇప్పటికే మిడిల్ ఈస్ట్కు పంపించడం మొదలుపెట్టింది. సో తమ అసెట్స్ను కాపాడుకోవటానికి, తమ మిత్ర దేశాలకు కాపాడుకోవటానికి తాము సిద్ధమవుతున్నామని అమెరికా ప్రకటించింది. సో అంటే ఎనీ మూమెంట్ మిడిల్ ఈస్ట్లో ఒక రీజనల్ వార్, ప్రాంతీయ యుద్ధం మొదలు కావచ్చు అని. అది ఇంకా కొనసాగితే ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఇందులోకి డ్రాగ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచంలోని వివిధ దేశాలు ఎవరు ఎటువైపు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇందులో క్వశ్చన్ మార్క్ కూడా లేదు, ఆన్సర్ కూడా మనకు ఇప్పటికీ అర్థమవుతుంది. సో ఒకవైపు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్ తన కూటమికి పేరు పెట్టింది. అంటే ఇజ్రాయెల్ ప్రతిఘటన కూటమి అని. దీంట్లో ఆల్రెడీ ఇరాన్ ప్రోద్బలంతోనే నడుస్తున్న హిజ్బుల్లా ఉంది లెబనాన్లోని, యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఉన్నారు, అలాగే హమస్ ఉంది. హమస్తో పాటు ఇస్లామిక్ జిహాదిస్ట్ ఆఫ్ పలస్తీనా అనే సంస్థ కూడా ఉంది. ఇంకా ఎక్స్టెండ్ అవుతే సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూడా ఇరాన్ మిత్రులు. అందువల్ల సిరియా కూడా ఈ వార్లో ఇరాన్ వైపు ఉండే అవకాశం ఉంది. అది మరింత ఎక్స్టెండ్ అయితే అది రీజనల్ వార్ అనే కాన్ఫిగరేషన్ దాటి గ్లోబల్ రామిఫికేషన్స్, అంటే అంతర్జాతీయ పర్యవసనాలు వస్తే ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా ఎంత మేరకు ఉంటాయో తెలియదు, కానీ ఉండే అవకాశాన్ని అయితే కొట్టిపారలేం. అయితే ఇవి హమస్ లాగానో, హూతీ తిరుగుబాటుదారు లాగానో, హిజ్బుల్లా లాగానో ఉండవు, ఈవెన్ బషర్ ప్రభుత్వం లాగా కూడా ఉండవు. కానీ రష్యా, చైనా ఓవరాల్గా మొగ్గు మాత్రం ఇరాన్ వైపు ఉంటాయి. పాకిస్తాన్ కూడా ఇరాన్ వైపు ఉండవచ్చు. ఈ ప్రాసెస్లో జరగబోయేటువంటి అవకాశం ఏంటి అంటే,
మీకు ఈ దేశాలు అంటే సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, బహ్రెయిన్, జోర్డాన్ ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి పాలస్తీనా సమస్య పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే బలంగా పాలస్తీనా వైపు తమ అవకాశవాద వైఖరితో ఇజ్రాయిల్తో వివిధ సందర్భాల్లో సంధి కుదుర్చుకుంటారు. ఇప్పుడు అబ్రహాం అకార్డ్ అని ఇటీవల కూడా కుదిరింది. దీన్నే అబ్రహాం అలియన్స్గా బిల్డ్ చేయాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికన్ కాంగ్రెస్ను అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. అబ్రహాం అలియన్స్ అంటే ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలున్న దేశాలు, భవిష్యత్తులో దౌత్య సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్న దేశాలంతా కలిసి ఒక కూటమిగా ఇరాన్ పైన పోరాడాలి అని నెతన్యాహు ప్రతిపాదన. ఇది అర్థం లేని ప్రతిపాదన. ఎందుకంటే మనలాంటి దేశానికి ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో దౌత్య సంబంధాలు ఉన్నాయి. అందులో ఆ మాటకొస్తే మనం ఇజ్రాయెల్తో మోడీ ప్రభుత్వం క్లోజ్గా ఉన్నా స్టిల్ పాలస్తీనా ప్రజలకు దేశం కావాలి అన్న పోరాటానికి భారత్ మద్దతే. యునైటెడ్ నేషన్స్ తీర్మానమైన 2 దేశాల ఏర్పాటు కావాలన్నది భారతదేశ అధికారిక విధానం, ఈవెన్ టుడే అఫీషియల్ స్టాండ్. అందువల్ల ఇజ్రాయిల్ ఏమో మొత్తం ప్రపంచము తనకు అనుకూల తన వ్యతిరేక శిబిరాలుగా పోలరైజ్ కావాలని ఇజ్రాయెల్ కోరుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ అమెరికా యూకేల సహకారాన్ని కూడా తీసుకుపోతుంది. అందువల్ల అమెరికా యూకే ఇజ్రాయెల్కు సహకరిస్తే అనివార్యంగా రష్యా చైనాలు ఇరాన్ వైపే మరింత కన్సాలిడేట్ అవుతాయి. అందువల్ల ఇది ఇనీషియల్గా అయితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వర్సెస్ ఇజ్రాయెల్ అంటే ఇరాన్, హిజ్బుల్లా, యమన్ లోని హూతీ, హమస్ ఈ నలుగురు ఒకవైపు, వీరికి మద్దతుగా పాలస్తీనాలోని ఇస్లామిక్ జిహాదిస్ట్ ఆఫ్ పాలస్తీనా, అలాగే ఇరాక్లోని షియా మిలిషియా, ఇరాన్ సహకారంతో నడిచే షియా మిలిషియా ఉంది. సో వారు కూడా కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎక్స్టెండ్ అయితే బషర్ ప్రభుత్వం మద్దతు ఉండొచ్చు. సో ఇతర అలైస్ ఏవైనా రావచ్చు. ఇంకా ఎక్స్టెండ్ అయితేనే చైనా, రష్యాలకు కూడా ఇరాన్ వైపు మొగ్గు చూపచ్చు. ఇజ్రాయిల్కి అయితే ఇమీడియట్గా అమెరికా మద్దతు ఇస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసే ఉన్న ఈ వార్లో యూకే కలిసే అవకాశం ఉంది. ఇక ప్రపంచ దేశాలన్నీ తమతో కలవాలని నెతన్యాహు కోరుకున్నంత సులభమేమీ కాదు. సో అందువల్ల రోజు రోజుకు ఈ పోలరైజేషన్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఘర్షణ పెరుగుతున్న కొద్దీ వరల్డ్ ఈజ్ లైక్లీ టు బి పోలరైజ్. అయితే ఏ స్థాయిలో పోలరైజ్ ఉంటుందో తెలియదు. అది యుద్ధ తీవ్రతను బట్టి, ఘర్షణ తీవ్రత బట్టి ఉంటుంది. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇప్పటికీ ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, ఆ మాటకొస్తే హిజ్బుల్లా కానీ ఇది తీవ్ర స్థాయికి చేరి యుద్ధంగా మారాలని కోరుకోవడం లేదు. వారు మాటల్లో కూడా అది వినిపించడం లేదు, చేతల్లో కూడా కనిపించడం లేదు. ఇప్పటికీ కూడా వారింగ్ పార్టీస్ అంటారు. అంటే 2 వైపులా కూడా ఘర్షణ పడుతున్న ఇరుపక్షాలకు కూడా ఈ ఘర్షణను నియంత్రిత ఘర్షణగా, లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్గా, కంట్రోల్ కాన్ఫ్లిక్ట్గా తమ ఆధిక్యతను, తమ ఆధిపత్యాన్ని చాటటానికి ఉపయోగపడే కాన్ఫ్లిక్ట్గానే చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ని అంతం చేయాలని ఇరాన్ కానీ, ఇరాన్ను అంతం చేయాలని ఇజ్రాయెల్ కానీ, ఆ మాటకొస్తే లెబనాన్లోని హిజ్బుల్లాను అంతం చేయాలని ఇజ్రాయెల్ కానీ యుద్ధం చేసేటువంటి స్థితిలో లేవు. ఎందుకు లేవంటే ఇరాన్కైనా, హిజ్బుల్లాకైనా, అరబ్ నేషన్స్కైనా ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలు తెలుసు. ఇజ్రాయెల్ దాడిలో అరబ్ దేశాలు అనేక సార్లు తీరాల్సిన దెబ్బలు తిన్నారు. అందువల్ల ఇజ్రాయెల్ బలము అరబ్ దేశాలకు తెలుసు. ఇజ్రాయెల్ వెనకాలన్న అమెరికా బలం అంతకంటే తెలుసు. అందువల్ల ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేస్తామని కొన్ని ఇస్లామిక్ సంస్థలు తమ సైద్ధాంతిక భూమికలో పెట్టుకున్న ఐడియాలజికల్ బేసిస్లో వారికి ఆచరణలో అది సాధ్యం కాదు, ఇట్స్ ఎ రియాలిటీ అని తెలుసు. అదే సమయంలో ఇజ్రాయెల్ అనుభవం కూడా చూస్తున్నది. హమాస్నే ఇజ్రాయెల్ అంతం చేయలేకపోయింది. ఇక హిజ్బుల్లాను, ఇరాన్ను, సిరియాను అందరినీ ఇజ్రాయెల్ అంతం చేయగలుగుతుందా? అందుకు అమెరికా మద్దతు ఇస్తుందా? ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు కూడా కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయని ఉంటుంది. ఇప్పుడు తాజాగా కూడా ప్రెసిడెంట్ బైడెన్ హిజ్బుల్లా ఇరాన్ పైన, ఇజ్రాయెల్ పైన దాడి చేసినాక కూడా ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్
నిలబడుతుంది అని ఆశిస్తున్నామన్నాడు. అమెరికా కూడా ఇరాన్తో ప్రత్యక్ష ఘర్షణ కోరుకోవడం లేదు. అందువల్ల ఈ రామిఫికేషన్స్ ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ ఆశించేది తమకు అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా వరల్డ్ షుడ్ పోలరైజ్ అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అది అంత సులభం కాదు. కానీ రీజనల్ పోలరైజేషన్, రెండు వైపులా ప్రాంతీయ సమీకరణలు మాత్రం అనివార్యంగా కనబడుతున్నాయి.